అనిల్ అంబానీ ఒకనొక టైంలో ముఖేష్ అంబానీ కంటే కుబేరుడుగా ఉన్నారు. అలాంటి ఆయన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో సాధారణంగా కనిపించారు. ముఖేష్ అంబానీ సోదరుడు అంటే ఎలా ఉండాలో అలా లేరు. ఒకప్పుడు హెలికాప్టర్, లగ్జరీ కార్లలో తిరిగిన ఆయన ఇప్పుడు సాధారణ కారులో తిరుగుతున్నారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 6వ స్థానంలో ఉన్న అనిల్ అంబానీ నేడు సంపన్నుడి స్థానాన్ని కోల్పోయారు. అప్పట్లో ఇండియాలోనే ఖరీదైన ఇల్లు రేమండ్స్ అధినేత గౌతమ్ సింఘానీ అదే. ఆయనకి చెందిన జేకే హౌస్ విలువ 6,000 కోట్లు. దేశంలోనే ఖరీదైన లగ్జరీ హౌస్ జాబితాలో మొదటి స్థానంలో ఉండేది. ఆ తర్వాత 5,000 కోట్ల ఇల్లు కలిగిన బిజినెస్ మ్యాన్గా అనిల్ అంబానీ ఉండేవారు. అయితే ఇప్పుడు వీరికంటే ముందు ముఖేష్ అంబానీ ఉన్నారు. ఆయన ఇంటి ఖరీదు 15,000 కోట్లు. అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ కంటే సంపన్నుడుగా ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ముఖేష్ అంబానీ ముందు తేలిపోయారు. ఈ పరిస్థితికి కారణం ఈగోకి పోవడం, అన్నయ్య ముఖేష్ అంబానీ మాట వినకపోవడం, లగ్జరీ లైఫ్కి అలవాటు పడడం, వ్యాపార మెళుకువలు తెలియకపోవడం, వ్యాపారం మీద సరైన అవగాహన లేకపోవడం వంటివి ఉన్నాయి. దీనివల్ల ఆస్తులు పోగొట్టుకొని అప్పుల పాలయ్యారు అనిల్ అంబానీ. అయితే అప్పులు తీర్చలేక చేతులెత్తేసిన సమయంలో జైలుకెళ్లే పరిస్థితి కూడా వచ్చింది. ఆ సమయంలో అన్న ముఖేష్ అంబానీనే అనిల్ అంబానీని కాపాడారు. తండ్రి ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత ముఖేష్ అంబానీతో అనిల్ అంబానీకి చాలా గొడవలు అయ్యాయి. ఈ కారణంగానే వ్యాపారాలను పంచుకున్నారు. ఇద్దరు ఎవరికి నచ్చిన వ్యాపారాలను వాళ్ళు చేసుకుంటున్నారు. మంచి భవిష్యత్తు ఉండే వ్యాపారాలను అనిల్ అంబానీ ఎంచుకోగా మిగతా వ్యాపారాలను ముఖేష్ అంబానీ ఎంచుకున్నారు. మొదట్లో అనిల్ అంబానీ వ్యాపారాలు జోరుగా సాగాయి, విపరీతమైన లాభాలు వచ్చాయి. అటు ముఖేష్ అంబానీ వ్యాపారాలు కూడా బాగా లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే అనిల్ అంబానీ 1,000 కోట్ల అప్పులు తెచ్చి పలు ప్రాజెక్టుల్లో పెట్టారు. అవి లాభాలు రాకపోవడంతో అప్పులు పాలయ్యారు. అదే సమయంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ కూడా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. 2013లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్వీడిష్ టెలికాం కంపెనీ అయిన ఎరిక్సన్తో ఒక ఒప్పందం చేసుకుంది. అదేంటంటే ఇండియాలో 11 టెలికాం సర్కిల్స్లో ఫైబర్ అండ్ మొబైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి 1,00,000 కిలోమీటర్ల మేర వైర్లెస్ నెట్వర్క్ సేవల కోసం ఎరిక్సన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 2016 వరకు ఎరిక్సన్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ మధ్య అనుబంధం స్మూత్గానే కొనసాగింది. 2016 తర్వాత నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎరిక్సన్స్ కంపెనీకి బకాయిలను చెల్లించడానికి బాగా స్ట్రగుల్ అయ్యేది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఒక్క కంపెనీకే 75% వాటా ఉండేది. లాభాలైనా నష్టాలైనా ఆ 75% ఈ కంపెనీ నుంచే వచ్చేవి. అప్పట్లో 2G, 3G మొబైల్ నెట్వర్క్ సేవలను అందించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ 4G సేవలను అందించడంలో వెనుకబడింది. మిగతా కంపెనీలైన ఎయిర్టెల్, వోడాఫోన్ వంటి కంపెనీలు 4G నెట్వర్క్స్తో దూసుకుపోతుంటే రిలయన్స్ కమ్యూనికేషన్స్ మాత్రం ఈ విషయంలో వెనుకబడింది. 4G నెట్వర్క్ మీద ఇన్వెస్ట్ చేద్దామంటే అనిల్ అంబానీకి అప్పటికే భారీగా అప్పులు ఉన్నాయి. వోడాఫోన్, ఎయిర్టెల్ కంపెనీలు 4G ఇంటర్నెట్ సేవలను అందిస్తుండడంతో జనం రిలయన్స్ నుంచి ఆ నెట్వర్క్కి షిఫ్ట్ అయ్యారు. దీంతో అనిల్ అంబానీకి భారీ నష్టాలు వచ్చాయి. మరోవైపు ముఖేష్ అంబానీ 2016లో కమర్షియల్గా లాంచ్ చేసినటువంటి రిలయన్స్ జియో, రిలయన్స్ సహా అన్ని నెట్వర్క్స్పై భారీ ప్రభావాన్ని చూపించింది. దీంతో అనిల్ అంబానీ ఎరిక్సన్ కంపెనీకి అప్పటికే ఉన్న బకాయిలు చెల్లించడానికి ఇబ్బందులు పడ్డారు. 2017 సెప్టెంబర్లో ఎరిక్సన్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 1,100 కోట్ల రూపాయల బకాయిలను రికవరీ చేసుకునేందుకు ఎరిక్సన్ కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని అప్రోచ్ అయింది. అయితే బకాయిలను తీర్చేందుకు స్పెక్ట్రమ్ అండ్ ఇతర ఆస్తులను విక్రయించడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రయత్నించినప్పటికీ 2018 మేలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దివాళా ప్రక్రియను ప్రారంభించింది. అదే సమయంలో రిలయన్స్ కంపెనీ ఎరిక్సన్ కంపెనీని కలిసి అనిల్ అంబానీ వ్యక్తిగత గ్యారంటీ మీద 550 కోట్లు చెల్లించడానికి సెటిల్మెంట్ చేసుకుని దివాళా ప్రక్రియను ఉపసంహరించుకోవాలని కోరింది. 2018లో ఆగస్టు నెలలో దీని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు 550 కోట్లను అదే ఏడాది సెప్టెంబర్ 30 లోపు ఎరిక్సన్ కంపెనీకి చెల్లించాలని రిలయన్స్ కంపెనీని ఆదేశించింది. అయితే రిలయన్స్ కంపెనీ ఆ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైంది. మరో 60 రోజులు గడువును పొడిగించాలని రిలయన్స్ కంపెనీ కోరింది. కానీ ఎరిక్సన్ కంపెనీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 2019 ఫిబ్రవరి నెలలో అనిల్ అంబానీ సహా రిలయన్స్ కంపెనీకి చెందిన మరో 3 కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు నిర్ధారించింది. అలాగే మార్చి 19 లోపు ఎరిక్సన్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలు, వడ్డీ, జరిమానా అన్ని చెల్లింపులు చేయాలంటూ ఆదేశించింది. లేదంటే 3 నెలలు జైలు శిక్ష పడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ముఖేష్ అంబానీ సాయం చేయడంతో అనిల్ అంబానీ జైలుకి వెళ్లే పరిస్థితి రాలేదు. కోర్టు ఇచ్చిన గడువు తేదీ ముందు రోజు ఎరిక్సన్ కంపెనీకి అనిల్ అంబానీ బకాయిలు చెల్లించి జైలుకి వెళ్లకుండా పరువు కాపాడుకున్నారు. తనకు ఆర్థిక సహాయం చేసిన అన్న ముఖేష్ అంబానీ, వదిన నీతా అంబానీకి అనిల్ అంబానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2020లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ ఆస్తులను $200 మిలియన్ వేలం వేశారు. ఈ వేలంలో వైట్ లోటస్ గ్రూప్, ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్, భారతీయ ఎయిర్టెల్, UARCL, US ఆధారిత వార్డే పార్ట్నర్స్ పాల్గొన్నారు.
2022లో ముఖేష్ అంబానీకి చెందినటువంటి రిలయన్స్ జియో ఈ బిడ్డింగ్ని గెలుచుకొని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను 3,220 కోట్లకు దక్కించుకుంది. అలా అన్న ముఖేష్ అంబానీ అటు తమ్ముడు అనిల్ అంబానీని జైలుకి వెళ్లకుండా ఆపడమే కాకుండా రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీని వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా పరువు నిలిపారు. మరి అనిల్ అంబానీ విషయంలో ముఖేష్ అంబానీ చేసిన సహాయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.